ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డుంటే, ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు, వీళ్ళు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే, వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను, మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం. నేను ఒంటరిగా రాలేదు. ఒక పక్క తెలుగుదేశం జన సైనికులు వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరిగిపోవాలంటే అందరం కలిసి పనిచేయాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టు కట్టాం. ఒకసారి మీరు ఆలోచిస్తే, మేము కలిసింది మా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం కలిసాం. కలిసి ముందుకెళ్తాం. మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం జరిగింది కానీ, నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు గాని భవిష్యత్తులో గాని ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాడులో మీకు హామీ ఇస్తున్నాను.